ఒకటో రాజుల గ్రంథం 13వ అధ్యాయం. ఒకటో రాజుల గ్రంథం 13వ అధ్యాయం. ఒకటో రాజుల గ్రంథం 13వ అధ్యాయం. మీరు ఎవరైనా మొదటి వచనం చదవండి స్లోగా. అందరూ తెరిచారండి బైబిల్. యెహోవా చేత సెలవు నుండి యూదా దేశం నుండి బేతేలుకు వచ్చి ధూపము వేయుటకి యెరోబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా ఏంటంటే దావీదు సంతతిలో ఏషియాను ఒక శిశువు పుట్టిన నీ మీద ధూపం వేసిన యాజకులను అతడు నీ మీద అర్పించును. ఒలిగిపోవడమే దానికి నేను చూచినని చెప్పాడు. ప్రైజ్లో అందరూ నా వైపు చూడండి. ఇక్కడ ఒక సందర్భం మనం చూస్తాం. దీని ముందు ఏం జరిగిందో మీకు 2 మాటల్లో నేను చెప్పి తర్వాత ఈ సందర్భాన్ని మీకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. దీని ముందు ఏం జరిగిందంటే అప్పటికే సొలొమోను ఒక బలమైనటువంటి రాజ్యాన్ని స్థాపించాడు. యెరూషలేము అందంతటా చుట్టుపక్కల ప్రాంతం అందంతటా ఆ ప్రభావాన్ని, దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క జ్ఞానాన్ని ఆయన చుట్టుపక్కల ప్రాంతాల మీదకి, రాజుల మీదకి, దేశాల మీదకి ఆ ప్రభావం పడే అంతలాగా పరిపాలన చేశాడు. తర్వాత సొలొమోను చనిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి రెహబాము రాజు అవ్వడానికి అవకాశం వచ్చింది. ఎవరికి అవకాశం వచ్చిందండి? రెహబాముకు అవకాశం వచ్చింది. అయితే ఈ రెహబాము ఏం చేశాడంటే తన యొక్క స్నేహితుల యొక్క మాట చొప్పున, వాళ్ళు ఇచ్చినటువంటి సలహా చొప్పున ఏం చెప్పాడంటే కఠినంగా మాట్లాడాడు. ఇజ్రాయేల్ ప్రజలతో కఠినంగా మాట్లాడాడు. నేను మా నాన్నకంటే మిమ్మల్ని ఎక్కువ శ్రమ పెడతాను, మా నాన్నకంటే మిమ్మల్ని ఎక్కువ కష్టపెడతాను, మా నాన్నకంటే ఎక్కువగా మిమ్మల్ని శిక్షిస్తాను, దండిస్తాను, వేధిస్తాను అన్న. అలాంటి ఎవరుంటారు చెప్పండి? ఎవరైనా నేను రోజు కొడతాను, తిడతాను, వీలైతే అప్పుడప్పుడు కూడా రక్తం వచ్చేలా చేస్తాను, అలా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాను నీ పట్ల అంటే ఏ వ్యక్తి ఉండడు. ప్రైజ్ లార్డ్. మీరైతే ఉంటారా చెప్పండి? ప్రైజ్ లార్డ్. మీరేదో కంపెనీకి వెళ్ళారండి, జాబ్ కోసం, ఇంటర్వ్యూ కోసం వెళ్ళారు. ఆ బాస్ మీ రెజ్యూమ్ తీసుకుని ఓకే నేను రోజు నీ చేత నాకు ఇష్టమైన పనులు చేపిస్తాను, నాకు ఎలా బాగుంటే అలాగా నీ పట్ల ప్రవర్తిస్తాను, సో నువ్వు జాయిన్ అయిపో, రేపటి నుంచి ఉద్యోగం అన్నారు అనుకోండి. మీరు జాయిన్ అవుతారండి ఆ కంపెనీలో? జాయిన్ అవుతారా? జాయిన్ అవ్వరు. ప్రైజ్ లార్డ్. సో ఈ ప్రజలందరూ కూడా ఏం చేశారు? బాబు నువ్వు నీ గోత్రం వరకు నువ్వు చూసుకో, మేమందరం కూడా మా పని ఏంటో మేము చూసుకుంటామని బయటకు వచ్చేసారు. అయితే దేవుని సంకల్పం చొప్పున, దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని చిత్తం చొప్పున దేవుడు యెరోబాము అనే దాసుడికి 11 గోత్రాల మీద రాజు అయ్యే అవకాశం ఇచ్చాడు. A slave became a king. ఒక్క నిమిషంలో అయిపోయింది. ఎలా అంటే ఇప్పుడు మన ప్రభుత్వాలు అలా వచ్చేస్తున్నాయి, అలా వచ్చేసింది. సో ఈ యెరోబాము ఏం చేశాడు? యెరోబాముకు తెలుసు, యెరోబాముకు ఒక ప్రవక్త చెప్పాడు, దేవుడు నీ పట్ల ఇలాగ చేయబోతున్నాడు, ఇలాగ జరిగించబోతా ఉన్నాడు, అప్పటి వరకు నువ్వు పలానా చోట దాక్కునుండి తర్వాత నువ్వు వచ్చి ఇజ్రాయేల్ ప్రజలతో కలవాలని చెప్పాడు. ఆ ప్రకారమే యెరోబాము సొలొమోను చనిపోయిన తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ ప్రవక్త ప్రవచించినటువంటి దేవుని మాట చొప్పున ఇతడికి 11 గోత్రాల మీద రాజు అయ్యే అవకాశం వచ్చింది. సో ఇతను రాజు అయిపోయాడు 11 గోత్రాల మీద. ఒక గోత్రం మాత్రమే, దావీదు గోత్రం మాత్రమే మిగిలిపోయింది రెహబాముకి. సో ఆ గోత్రం ఒక అర్ధ గోత్రం మిగిలింది. మిగతా గోత్రాలన్నిటి మీద ఇతను రాజు అయిపోయాడు. రాజు అయిపోయి తన రాజ్యాన్ని ఇతను ఎస్టాబ్లిష్ చేశాడు. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఏమైందంటే ఇతనికి ఒక భయం పట్టుకుంది. ఒకవేళ మరలా ఈ ప్రజలందరూ యెరూషలేములో ఉన్నటువంటి మందిరానికి కనుక వెళ్తే, అక్కడ జరిగే నియామక కాలపు ఆరాధనలకు కనుక వెళ్తే, ఒకవేళ వీళ్ళు అక్కడ ఆగిపోయి రెహబాము క్రింద ఉండిపోతారని చెప్పి ఇతనికి భయం కలిగి ఇతను ఏం చేయడంటే ఒక దేవతా స్తంభాన్ని ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించి ఏం చెప్పాడంటే ఇదే దేవుడు నాకు బయలుపరిచినటువంటి
మనం ఇంకా యెరూషలేం దాకా ట్రావెల్ చేయక్కర్లేదు, ప్రయాణం చేయక్కర్లేదు, కష్టపడక్కర్లేదు, ఇదే మన యెహోవా, ఇదే మన దేవుడు అని చెప్పాడు. వాళ్ళందరూ అక్కడ ఏం చేయడం మొదలు పెట్టారంటే బలులు ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ టైంలో దేవుడు ఒక ప్రవక్తని పంపించాడు ఆ ప్రాంతానికి. ఆ ప్రవక్త వచ్చి మాటలు చెప్తున్నాడు, యెరోబోము నువ్వు ఏ స్థితిలో నుంచి వచ్చావో నువ్వు మర్చిపోయావు, దేవుడు నిన్ను ఎలా హెచ్చించాడో నువ్వు మర్చిపోయావు, దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో ఇప్పుడు నువ్వు మర్చిపోయావు, ఏ దేవుడైతే నీకు ఈ స్థానం ఇచ్చాడో ఆ దేవుడు నువ్వు సంప్రదించకుండా నువ్వు సొంత నిర్ణయం తీసుకుని నేను ఇష్టానుసారంగా ప్రవర్తించావు కాబట్టి ఇది దేవుడు చెప్తుంది. ఈ బలిపీఠం విరిగిపోయి బూడిద ఒలిగిపోతుంది. దేనికి చూసినంటే కనుక ఈ బలిపీఠం మీద మనుష్యులు ఏం చేయబడబోతున్నారు, రాబోయే కాలంలో ఒక అతను రాబోతున్నాడు. అతను ఇదే బలిపీఠం మీద జంతువులు కాదు మనుష్యుల్ని దహన బలి చేయబోతున్నాడు అని చెప్పాడు. దానికి సూచనగా బలిపీఠం విరిగిపోయి బొగ్గు వెలిగిపోతుంది, నువ్వు ఎత్తిన చెయ్యి ఎండిపోతుంది అని చెప్పాడు. ఇతని చెయ్యి ఎండిపోయింది. అందరూ ఇంకా అక్కడ వచ్చిన మిగతా గోత్రాలు అందరూ ఆశ్చర్యం, అరే వాట్ ఏ మిరకల్, ఏంటిది ఇలా జరిగిపోయింది, ఏ ప్రవక్తనని. ఆ ప్రవక్త ఒకేసారి చాలా గొప్పడైపోయాడు ఆ ప్రాంతంలో. యెరోబోము సైతం అతనికి భయపడిపోయాడు, వేడుకుంటున్నాడు, ప్రార్థన చేయి, మరలన్నా చేయి బాగోవాలని వేడుకంటే అతను ప్రార్థన చేస్తాడు. అప్పుడు యెరోబోము చెప్తున్నాడు, నువ్వు నాతో రా, మా ఇంటికి రా, నేను నిన్ను కనపరుస్తాను, నీకు నేను బహుమతులు ఇస్తాను, నేను నిన్ను హెచ్చిస్తానని చెప్పాడు. అప్పుడు ఈ ప్రవక్త చెప్తా ఉన్నాడు, నీ రాజ్యంలో నువ్వు సగం ఇచ్చినా సరే నేను ఏం చేయను, నీతో పాటు రాను, నీ ఇంటి అన్నపానములు తిన్నావు, ఎందుకంటే దేవుడు నాకు సెలవిచ్చాడు, నువ్వు అన్నపానములు పుచ్చుకోకూడదు ఆ ప్రాంతంలో, నువ్వు వచ్చిన దారిని మరలా తిరిగి వెనక్కి రాకూడదు, యూ హ్యావ్ టు బైపాస్, వెళ్ళిపోవాలంటే నువ్వు స్ట్రైట్గా వేరే ప్రాంతానికి అని చెప్పావు. ఇదంతా జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది సేవకుల యొక్క పిల్లలు ఏం చేశారంటే, అక్కడ ఉన్న ప్రవక్తల యొక్క పిల్లలు ఏం చేశారంటే, ఈ జరిగిందంతా చూసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బేతేలులో ఉన్నటువంటి ఒక చాలా పెద్ద వయసులో చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక ముసలి ప్రవక్త దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పారు. నాన్న ఈ రోజు ఏం జరిగిందో తెలుసా, యెరోబోము బలిపీఠం మీద బలి అర్పించడానికి వెళ్తా ఉన్నప్పుడు ఒక ప్రవక్త వచ్చాడు, చాలా శక్తివంతమైన ప్రవక్త, అతను చెప్పినట్టుగా జరిగింది అని చెప్పారు. వెంటనే అతను అవునా అయితే నన్ను ఒకసారి అక్కడ తీసుకెళ్ళండి అని చెప్పి అతను ఎలాగ వెళ్ళాడంటే ఈ త్రోవలు వెళ్ళాడంటే అతను వెనకాల చేసుకుంటూ గాడిద మీద ఎక్కి గంత కట్టి గాడిద మీద ట్రావెల్ చేసి వెళ్ళి అతను కనుక్కున్నాడు. అతను ఒక మస్తకి వృక్షం కింద అలసిపోయి కూర్చొని అలసట తీర్చుకుంటా ఉన్నాడు. అతను మీట్ అయ్యి చెప్తా ఉన్నాడు, నువ్వే నా ప్రవక్త అంటే నేనే ఆ ప్రవక్త, మిగతా విషయం అంతా మీరు చదువుకుని అందులో ఉంటుంది. నేను 2 పాయింట్లు చెప్తానండి, ఆ 2 పాయింట్లు చాలా ప్రాముఖ్యం. దేవుడు నాకు చెప్పినటువంటి విషయాలే నేను చెప్తాను, ఓకే, చాలా జాగ్రత్తగా అంటే నేను ఆ ప్రవక్త అని చెప్పాడు. ఓకే, యవనస్తుడు నువ్వు మా ఇంటికి రా, నేను ప్రవక్తనే, నేను ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి వ్యక్తిని, నాతో కలిసి మా ఇంటికి రా, నేను నీకు ఆతిథ్యం ఏర్పాటు చేస్తానని చెప్పి అప్పుడు ఈ ప్రవక్త చెప్తున్నాడు, ఏదైతే యెరోబోము రాజుతో చెప్పాడో అదే మాట ఈ ప్రవక్తతో కూడా చెప్తా ఉన్నాడు. దేవుడు నాకు ఇలాగ సెలవిచ్చాడయ్యా, ఎక్కడ అన్నపానములు తీసుకోవద్దని చెప్పాడు, మరలా తిరిగి వెనక్కి రావద్దని చెప్పాడు, ట్రావెల్ చేయొద్దని చెప్పాడంటే అప్పుడు ఈ ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా, అక్కడ ఒక మాట ఉంది, నేను ఆ మాట చదివిస్తాను, ఓకేనా? మీరు 18th verse చదవండి, 18వ వచనం చదవండి. అందుకు అతడు, నేను నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత యొక్కడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకి నీ అతనిని తోడుకుని రమ్మని నాతో చెప్పానని అతనితో ఓకే, ప్రైజ్ లార్డ్. ఇతను ఏం చెప్తాడంటండి, అబద్ధం చెప్పాడు. ఏంటి అబద్ధం? దేవుడు నాతో మాట్లాడాడు, దేవదూతను పంపించాడు, నిన్ను మరలా నన్ను గృహాన్ని తీసుకెళ్ళి నీకు ఏం పెట్టమని చెప్పాడు. దేవుడు తన దేవదూతను పంపించి ఆతిథ్యం చేయమని చెప్పాడు. అనగానే ఇతను ఏం చేశాడంటే వెంటనే అతనితో పాటు వెళ్ళి భోజనం చేయడానికి అతని ఇంటికి వెళ్ళాడు. తర్వాత అయిపోయింది. తర్వాత వీళ్ళు భోజనం చేస్తూ ఉండగా అప్పుడు దేవుడు ఇతనికి రియల్గా ఒక మాట సెలవిస్తాడు. ఆ ముసలి ప్రవక్తే ఇతన్ని తీసుకెళ్ళినటువంటి ఆతిథ్యం చేసినటువంటి ఆ ప్రవక్తకే దేవుడు అప్పుడు నిజంగా మాట్లాడతాడు అతనితో. ఆ మాట అంటే కూడా చదువుతాం మనం. 21వ వచనం చదవండి. అంతటా అతడు వచ్చిన దైవజనులను పిలిచి యెహోవా ఇలాగ సెలవిస్తా ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి నీ వచ్చక అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున నువ్వేం చేసావు, భోజనం
చేసావు కనుక నీ కలేబారు నీ పితరుల సమాధిలో రాకపోవునని ఎలుగెత్తి చెప్పింది. ప్రైజులో తర్వాత మనం వాళ్ళిద్దరూ భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోయినప్పుడు ఒక సింహం వచ్చి అతను ఏం చేసిందంటే ఆ యవనస్తుడైన ప్రవక్తని చంపేసినట్టుగా తినకుండా చంపేసి అక్కడ అతను పడేసి అక్కడే ఉంది, అతను తినట్లేదు సింహం. అది జరుగుతుంది తర్వాత వచ్చిన. సరే, నేను ఒక విషయాన్ని మీ అందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడున్న మన అందరం కూడా మన జీవితంలో కొన్ని సమయాలు ఉన్నాయి, దేవుడు మనతో మాట్లాడి మనతో బయలుపరిచి మనకు కొన్ని విషయాలు బయలుపరిచి మనకు కొన్ని విషయాలు బోధించి మనల్ని నడిపించే సమయాలు ఉంటాయి. అయితే మనం ఏ దేవుడికైతే మొదటి రోజు ఏ సంబంధాన్ని అయితే కలిగి ఉన్నామో ఆ సంబంధాన్ని ప్రతిరోజు కలిగి ఉండకపోతే గనక చాలా మంది సేవకులు, చాలా మంది సంఘములు, చాలా మంది విశ్వాసులు చేసే పని ఏంటంటే ఒకసారి వాళ్ళు ఒక వరమును పొందుకున్న తర్వాత ఒకసారి వాళ్ళు శక్తి చేత నింపబడిన తర్వాత మిగతా పరిస్థితులన్నిటిని వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకుని పర్వాలేదు, నేను అభిషేకించబడ్డాను, పర్వాలేదు, నేను ప్రవక్తగా వాడబడుతున్నాను, నేను సేవకుడిగా వాడబడుతున్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా బైబిల్ చెప్పకుండా వాక్యం చెప్పగలుగుతున్నాను, నేను ఏదైనా చెప్పగలుగుతున్నాను, చమత్కారంగా చెప్పగలుగుతున్నాను, ప్రజలను ఒప్పించగలుగుతున్నాను, ప్రజలు కూడా నా వాక్యం అంటే ఆసక్తితో వింటా ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు అని దేవునితో సంప్రదింపు లేకుండా, దేవుణ్ణి సంప్రదించకుండా, దేవుని మీద ఆధారపడకుండా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు నాకు వరాలు ఇచ్చాడు, దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు ప్రత్యక్షతలు ఇచ్చాడని చెప్పి వాటిని కేవలం గ్రాంటెడ్గా తీసుకుని ఇవన్నీ నాకు ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు అన్నట్టు గ్రాంటెడ్గా తీసుకుని ఎవరైనా ముందుకెళ్తే కనుక దేర్ ఈజ్ ఎ డేంజర్. మన ముందున్నటువంటి ఒకసారి నేను పెద్దలను గౌరవించొద్దని నేను చెప్పట్లేదు. ఐఎమ్ అండర్ ద లీడర్షిప్. నేను ఒక నాయకత్వం క్రింద ఉన్నాను. నేను నా నాయకుడిని ఎలా సర్వ్ చేస్తానో నాకు దేవుడికి ఆయనకి మాత్రమే తెలుసు. నేను పెద్దలను గౌరవించొద్దని నేను చెప్పట్లేదు, పెద్దలు మాత్రం లక్ష్యం చేయొద్దని నేను చెప్పట్లేదు, పెద్దలు చెప్పేది వినొద్దని నేను చెప్పట్లేదు. మన మీద ఉన్నటువంటి వయసులో పెద్దవాళ్ళైనటువంటి సేవకురాండ్రుల్ని లేదా విశ్వాసుల్ని గౌరవించొద్దని నేను చెప్పట్లేదు. వాళ్ళు చెప్పే ఏదైనా కళ్ళ నాకు నీ గురించి వచ్చింది, నీ కోసం ఒక దర్శనం వచ్చింది, దేవుడు నీ కోసం ఒక ప్రవచన వాకిచ్చాడు అని చెప్పేది వినొద్దని నేను చెప్పట్లేదు. అయితే ఏ సేవకులైతే నీకు చెప్తా ఉన్నారో, ఏ ప్రవచనం అయితే నీకు చెప్తా ఉన్నారో, ఏ దర్శనం అయితే నీ గురించి చెప్తా ఉన్నారో నువ్వు దాన్ని దేవుని దగ్గర ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవాలి. యూ హ్యావ్ సమ్ పర్సనల్ కన్ఫర్మేషన్. వ్యక్తిగతంగా నీకు నిర్ధారణ లేకుండా, వ్యక్తిగతంగా నువ్వు దేవునితో ఒక నిశ్చయత లేకుండా నువ్వు మిగతా వాళ్ళ ప్రార్థనల మీద, దర్శనాల మీద, కళల మీద, ప్రవచనాల మీద ఆధారపడి ప్రయాణం చేసినన్ని రోజులు నువ్వు నీ జీవితం, నీ బలము, నీ శక్తి అంతా కూడా వృధా చేసుకున్నావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మ్యాన్ ఈజ్ మ్యాన్, గాడ్ ఈజ్ గాడ్. మనిషి ఎప్పటికైనా మనిషి చెడిపోతాడని నేను చెప్పట్లే, కానీ చెడిపోయే ప్రమాదం ఉందని నేను చెప్తాను. సేవకులు తప్పులు చేస్తారని నేను చెప్పట్లే, కానీ తప్పులు చేసే అవకాశం ఉందని నేను చెప్తున్నాను. ఏ సేవకుల్ని, ఏ సేవకురాల్ని, ఎవరినైనా మనం గుడ్డిగా నమ్మి గుడ్డిగా వాళ్ళు చెప్పింది చేయడము అన్ని సమయాల్లో మనకి క్షేమం కాదు. ఎవరైనా మనకు ఒక ప్రవచనం ఇచ్చినా, ఎవరైనా మనకు ఒక దర్శనం చెప్పినా, ఎవరైనా మనకు ఒక కళ చెప్పినా, వీ మస్ట్ గో ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం మోకరించి, ప్రభువా పలానా సేవకుడు, పలానా సేవకురాలు, పలానా సహోదరుడు, పలానా సహోదరి నా కొరకు నువ్వు బయలుపరిచావని ఈ విషయాన్ని నాకు చెప్తా ఉన్నారు, అది నిజమేనా ప్రభువా? నిజమైతే దయచేసి ఇంకొక నిర్ధారణ నాకు దయచేయి, నాకు అనుగ్రహించు. Praise the Lord. Hallelujah. When you have that mentality, అలాంటి మనస్తత్వం, అలాంటి లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో సంఘాలు ఎప్పటికీ మోసపోవండి, సేవకులు ఎప్పటికీ మోసపోరు. మనం ఆ బేతేల్ ప్రాంతంలో ఫెమిలియర్ ప్రాఫిట్, అతను ముసలి ప్రవక్త, చాలా సీనియర్ ప్రాఫిట్, తనను మోసం చేశాడు, ప్రవక్తను మోసం చేశాడు. సీనియర్ మ్యాన్ ఆఫ్ గాడ్, జూనియర్ మ్యాన్ ఆఫ్ గాడ్ ని మోసం చేశాడు. వై?
హియర్ గాడ్. ఫస్ట్ వచ్చేటప్పుడు దేవుని విన్నాడు, వెళ్ళేటప్పుడు కూడా దేవుని వినాలి. మినిస్ట్రీలోకి రావడం, క్రైస్తవ్యంలోకి రావడం, విశ్వాసంలోకి రావడం, పరిచర్యలో శక్తివంతంగా పనిచేయడానికి పూనుకోవడంలో దేవుని వాక్యం ఎలాగైతే విన్నావో, దేవుని మాట ఎలాగైతే విన్నావో, ఎలాగైతే గౌరవించావో, ఆ ప్రయాణంలో కూడా అలాగే గౌరవించాలి. యూ హ్యావ్ సమ్ పర్సనల్ ఇంటిమసీ విత్ గాడ్. నేను చెప్తానండి, ఈవెన్ సమ్ టైమ్స్ ఐ వాజ్ ఆల్సో లేజీ పర్సన్. Lazy person. Publicly I'm telling you, I'm lazy person sometimes. I realize I didn't pray properly. I didn't read word properly. ఈ రోజు నేను సరిగ్గా వాక్యం చదవలేదు, ఈ రోజు సరిగ్గా ప్రార్థన చేయాలని చాలా సందర్భాల్లో నేను పశ్చాత్తాపడిన రోజులు ఉన్నాయి. పబ్లిక్గా నేను చెప్తున్నాను, ఆ రోజులు ఉన్నాయి. You must have the relationship with God. దేవునితో నీకు సంబంధం ఉండాలి. నాకు అన్నీ తెలుసు, నేను ఏ టాపిక్ అన్నా చెప్పగలను, నేను ఏదైనా బోధించగలను, నేను ప్రార్థన చేశానంటే ప్రభు నాకు వాళ్ళ పరిస్థితి అంతా బయలుపరుస్తాడు. ఓకే ప్రైజ్ లార్డ్ బయలుపరుస్తారు. ఎందుకంటే వరాలు తర్వాత ఏంటండి, తలాంతులు ఒకసారి ఇచ్చిన తర్వాత మరలా వెనక్కి తీసుకోబడు. కానీ వాటిని ఉపయోగించే విధానంలోనే నీ జీవితం ఆధారపడి ఉంది, నీ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి, నువ్వు నడిపించే సంఘం ఆధారపడి ఉంది, నీ కుటుంబం ఆధారపడి ఉంది. వాటిని మిస్యూజ్ చేసుకుంటే ఒక మీకు అర్థమయ్యేలాగా మాట చెప్తాను. బాగా వేడి చేసిన నీళ్లు రాగి పాత్రలు వేసామనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఇంటికి వెళ్ళాక మీరు ప్రాక్టికల్ చేయండి, ఒకవేళ ఇప్పటి వరకు చేయండి. ఓకే, నేను చెప్పించి ఏమవుతుందండి, బాగా మరిగించిన నీళ్లు రాగి పాత్రలు వేస్తాం, ఏమవుతుంది చెప్పండి? అది హీట్ అవుతుందా చెప్పండి? రాగి పాత్ర హీట్ ఎక్కుతుంది, మనకి బయట ఆ వేడి తగ్గుతుంది. అదే బాగా వేడి చేసిన నీళ్ళు మట్టి పాత్రలు వేస్తామనుకోండి, ఏమవుతుంది? దాన్ని సామర్థ్యం కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది మట్టి పాత్ర. అదే బాగా వేడి చేసిన నీళ్ళు ప్లాస్టిక్ పాత్రలు వేస్తామనుకోండి, ఇమ్మీడియట్గా కొలాప్స్ అయిపోతుంది. నీకు వరాలు ఉన్నాయని, నీకు తలాంతులు ఉన్నాయని, నువ్వు ఏదైనా చేయగలవని వాటిని నువ్వు గ్రాంటెడ్గా తీసుకుని ముందుకు వెళ్ళిపోతే గనక దేవుని సహవాసాన్ని, దేవుని నిర్ధారణని నువ్వు ఐ నో గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. ఓకే, అలా పాటలు పాడుకుని వెళ్ళిపోయానుకో, యూ విల్ లాస్ యువర్ లైఫ్. నీ జీవాన్ని నువ్వు పోగొట్టుకునే ప్రమాదం ఉంది, నీ ఎనర్జీని నువ్వు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. యూ షుడ్ కన్ఫర్మ్ ఫ్రమ్ గాడ్ అగైన్. రియల్లీ ఆ యవనస్తుడైన ప్రవక్త, అవునా ప్రవక్త గారు మిమ్మల్ని దేవుడు పంపించారా, దేవత మీకు కనిపించారా? వెయిట్ ఐ విల్ లాస్ గాడ్. మరలా నేను ఇంకొకసారి దేవుడిని అడిగితే నిజంగానే పంపించారా దేవుడు? అవునా? మరలా అతను డైరెక్షన్ మార్చాడా? ఒకసారి ఆగండి అని అతను అక్కడ మోకాలు లేసామంటే, he saved his life, he saved his ministry, future ministry. ఒక్క దెబ్బతో అతను మొత్తం యోధా దేశం నుంచి వచ్చి బేతేల్ ప్రాంతాన్ని కదిలించేశాడు. అతను అందరూ ఆశ్చర్యపోయారు. రే రాజు చెయ్యి ఎండిపోయిందిరా, రే రాజు కట్టిన బలిపీఠం పగిలిపోయిందిరా, బుగ్గి ఒలిగిపోయిందిరా, అసలు ఏం మ్యాన్ ఆఫ్ గాడ్ రా, ఏం ప్రవక్తరా, చెప్పినాడు జరుగుతుందిరా, ఇది రియల్ మ్యాన్ ఆఫ్ గాడ్ రా. అందరూ మారుమోగిపోయింది. సమాచారం ఎక్కడికో ఇంట్లో ఉండి రాళ్ళ దగ్గర కూడా వెళ్ళిపోయింది. సచ్ ఎఫెక్ట్. అలాంటి ఒక ఉధృతమైనటువంటి రివైవల్ మండించాడు, రివైవల్ తీసుకొచ్చాడు. సో యూ విల్ లాస్ట్. జస్ట్ కొన్ని వచనాలు ముందుకెళ్ళేసరికి అదంతా అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ప్రైజ్ లార్డ్. విశ్వాసులు ఉన్న మాకెందుకు సహోదరుడు ఎన్ని చెప్తున్నా తమ్ముడు అంటే కనుక నేను చెప్తా ఉన్నాను, ఎవ్రీ వన్ షుడ్ లర్న్ బైబిల్. దేవుడు వాక్యం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు, దేవునితో సహవాసం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు, దేవుణ్ణి వినడం నేర్చుకోవాలి. అసలు మీరు ఇంకా దేవుని దగ్గర మీరు నిర్ధారణ పొందుకోవట్లేదంటే యు ఆర్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ బట్ యువర్ లైఫ్ స్టైల్ ఈస్ ద ఓల్డ్ టెస్టమెంట్. నువ్వు నూతన నిబంధనలోనే ఉన్నావు కానీ నీ జీవన విధానం ఇంకా పాత నిబంధనలోనే ఉంది. ఎందుకంటే నువ్వు ఇంకా సేవకుల మీద ఆధారపడుతున్నావు, ప్రధాన యాజకుల మీద ఆధారపడుతున్నావు, మోషే మీద ఆధారపడుతున్నావు. కాబట్టి అంటే ఆధారపడొద్దని నేను చెప్పట్లేదు, నన్ను చాలా బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఫస్ట్ గాడ్, దెన్ లీడర్స్, దెన్ విషన్. దేవుణ్ణి దాటి ఏ నాయకుడిని పైకి తీసుకెళ్ళద్దు. డేంజర్. యూ విల్ బి ట్రాప్డ్. అపవాది మిమ్మల్ని పట్టుకుంటాడు.
మ్యాన్ ఈజ్ మ్యాన్, గాడ్ ఈజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ గాడ్ ఫర్ లీడర్స్, థ్యాంక్ గాడ్ ఫర్ ఎల్డర్స్, థ్యాంక్ గాడ్ ఫర్ సీనియర్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆఫ్ గాడ్. బట్ we respect them and we honor them and we learn from God and learn from them. మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ దేవునితో మనం నడవాలి. దేవునితో నడవడం ఎగ్గొట్టు వాళ్ళ దగ్గర నేర్చుకోకూడదు. దేవుణ్ణి స్థానాన్ని తీసేసి, మా పాస్టర్ గారు చెప్పారు సార్, మా పాస్టర్ గారు చెప్పారంటే ఈవెన్ అది బైబిల్లో లేకపోయినా ఇట్ ఈస్ ఫైనల్ స్టేట్మెంట్. డోంట్ డూ దట్. యువర్ పాస్టర్ ఈజ్ జస్ట్ కీపర్. నిన్ను దేవుళ్ళు కాయడానికి దేవుడు నియమించిన ఒక కాపలాదారుడు మాత్రమే, ఆయన మీ ప్రభు కాదు. ఈవెన్ నేనైనా సరే, ఎవరైనా సరే, ప్రభువే. ప్రభుతోనే మనం సహవాసం చెయ్యాలి. చేస్తూ అన్ని పరిస్థితుల్లో, అన్ని కోణాల్లో మనం అన్నిటిని బ్యాలెన్స్గా తీసుకెళ్ళాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యెరొబాము చేసింది ఏంటి తెలుసండి? ఈ ఎస్టాబ్లిష్ హిస్ ఓన్ విల్, తన సొంత చిత్తాన్ని చేశాడు. 3 చిత్తాలని చెప్తాను, ఓకేనా? చాలా బాగా వినాలి, చాలా బాగా వినాలి. when I heard from God this message and I was cried, Lord, నేను రివైవల్ చేయకపోయినా పర్లేదు, కానీ నేను మాత్రం అలా పెరిష్ అవ్వకూడదు ప్రభు. నన్ను ఆ గుంపులో కట్టింది. నన్ను నువ్వు గ్లోరీలోకి తీసుకెళ్ళకపోయినా, అంటే ప్రజల్లో పెద్ద పేరు అలా తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ అలాగెళ్ళి ఎలా పడిపోయేది మాత్రం నాకు ఉంది ప్రభు. ప్లీజ్ కీప్ మీ, ప్లీజ్ కీప్ మీ, ప్లీజ్ కీప్ మీ లార్డ్. ఐ వాజ్ క్రైడ్ ఇన్ మై హార్ట్. A senior man of God deceived junior man of God. Whole life was collapsed. Whole life was collapsed. తర్వాత వచనాల్లో మనం చదివితే అందరూ ముందు అతని కోసం గొప్పగా మాట్లాడుకున్న వాళ్ళందరూ జాలి పడుతున్నారంట. అయ్యయ్యో, ఈయన ఇంతకు ముందు నిన్నటి దినాన్ని, లేకపోతే ఇంతకు ముందు సమయం మన ప్రాంతాన్ని ఊపేసి రివైవల్ చేసేసి దేవుని శక్తిని కనపరిచి దేవుని ప్రభావాన్ని చూపించిన వ్యక్తి ఇతనేనా? ఆ సేవకుడు ఇతనేనా? అయ్యయ్యో, ఇలా చనిపోయాడేంటి, ఇలా రోడ్డు పక్కన శవం అయిపోయాడేంటి? వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది, ఇంత తక్కువ సమయంలోనా? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి నా మాటలు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఒక లైఫ్ స్టైల్ మనం కలిగి ఉండాలి. అందరినీ ప్రేమించాలి, అందరితో సమాధానంగా ఉండాలి, అందరినీ క్షమించాలి, అందరిని అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడు చూడండి, ఎవరు తీరుస్తారో తెలుసండి? ఓన్లీ జడ్జెస్ మాత్రమే. యు ఆర్ నాట్ జడ్జ్, యు ఆర్ బ్రదర్. నువ్వు సహోదరు, నువ్వు తీర్పరివి కాదు. అలా అని చెప్పి తీర్పు తీర్చొద్దని బైబిల్ కూడా చెప్పట్లే. దేర్ ఆర్ ప్యాటర్న్స్, కొన్ని విధానాలు ఉన్నాయి, వాక్యానుసారమైన విధానాలు ఉన్నాయి. వాటిలన్నిటిని చింపేసి నువ్వు సొంత సిద్ధాంతాన్ని సృష్టించి, నేను ఇలాగే ఉంటాను బ్రదర్, నేను మొహమాటం లేకుండా చెప్తాను. డోంట్ సే లైక్ దట్. ఓకే, బైబిల్ని దాటి నువ్వు సిద్ధాంతాన్ని సృష్టించి దానికి మరలా నువ్వు నేను చాలా ముక్కుసూటి మనిషిని అనే టైటిల్ అసలు పెట్టొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీ ఫ్యామిలీ కోసం నేను చెప్తున్నానండి. మన మధ్యలో ఎలాంటి ప్రవక్తలు వచ్చినా, అపోస్తులు వచ్చినా, పెద్ద పెద్ద సేవకులు వచ్చినా మనం హానర్ చేయాలి, మనం వినాలి, నేర్చుకోవాలి. పూర్తిగా వాళ్ళ మీద డిపెండ్ అయిపోవాలి. చూడండి, చాలా మంది ఈ రోజుల్లో కూడా నాకు చాలా మంది ప్రేయర్ చేస్తారు, బ్రదర్ ఏదైనా బయలుపరిస్తే దేవుడు చెప్పనండి. నాకు ఆశ్చర్యం అవుతుంది, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదైనా బయలుపరిస్తే చెప్పండి బ్రదరు అని ఒక వ్యక్తి మనల్ని అనడం తప్పేమీ కాదు. అలా ప్రతి ఒక్కరి దగ్గర అనడం తప్పు. అసలు నువ్వేం చేస్తావు మరి? అందరు సేవకుల మీదకి నువ్వు ప్రార్థన విన్నపాలు పంపించేసి, వాట్సాప్ చేసేసి, ఫేస్బుక్ చేసేసి, మెసేజ్ చేసేసి, వాట్ యూ షుడ్ డూ. మరి నువ్వేం చెయ్యాలి అప్పుడు? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఫోన్ కాల్స్, ముచ్చట్లు. ఆ మనిషి అలాంటిది తెలుసా, ఈ మనిషి అలాంటి తెలుసా? డోంట్ డూ దట్. యూ హ్యావ్ ఇంటిమసీ విత్ గాడ్. యథార్థంగా నేను చెప్తున్నానండి. రాత్రి మేము నేను ఏరియాలో అరౌండ్ 1 o'clock వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. అసలు నిద్రపోలేదు. నైట్ మళ్ళీ నిద్ర పట్టింది నాకు. మళ్ళీ పొద్దున్న అన్నీ తీసుకురావాలి, అన్నీ ఒకవేళ ఫోన్ చేస్తే మిస్ అయిపోతానేమో, అన్ని ఇబ్బంది పడతానని అలా టిబిటిగా నిద్రపోయింది.
కానీ మేము డిస్కస్ చేసుకున్న డిస్కషన్ అంతట్లో మేము ముగ్గురం చాలా మెచ్యూర్ అంటే మేము గొప్పలని చెప్పట్లేదు, మామూలుగా మేము మాట్లాడుకున్నప్పుడు ఆ కాన్వర్జేషన్లో కూడా మేము ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మాట్లాడాం. మనం ఎప్పుడు అలా చేయకూడదు, ఓకే, మనం చెయ్యట్లేదు చేయకూడదు కూడా, చెయ్యట్లేదు ఓకే, చేయకూడదు కూడా కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఇది వ్రాయబడింది, ఇది వ్రాయబడింది, ఇది వ్రాయబడింది అంటారంతే. ఇది కూడా వ్రాయబడింది. యేసు ప్రభు 3వ అపవాదులు కొట్టినప్పుడు ఇట్ ఈస్ ఆల్సో రిటన్. ఒకసారి వ్రాయబడింది మాత్రమే పట్టుకోకు, ఒకసారి వ్రాయబడింది మరొకసారి ఎలా వ్రాయబడిందో ఆ సందర్భాన్ని కూడా పట్టుకోవాలి మనం. ఇట్ ఈస్ ఆల్సో రిటన్. yes it is written. డేవిడ్ సేస్ ఇలా రాయబడింది కదా, అవును. వెంటనే యేసు ప్రభు చెప్పాడు ఇలా కూడా వ్రాయబడింది. ఎవరైనా వచ్చి అవును బ్రదర్ కరెక్ట్, యూ సెడ్ కరెక్ట్. మనం ఇంకా రెండో విషయం మాట్లాడడం, ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతాం. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, మనం అందరినీ గౌరవించాలి, అందరినీ ప్రేమించాలి, అందరితో సమాధానంగా ఉండాలి, దేవునితో సహవాసంలో ఉండాలి. రిలేషన్షిప్ ఈజ్ ద హయ్యర్ మోస్ట్ ప్రయారిటీ. మార్నింగ్ ఐరల్ నేను మాట్లాడుకుంటా ఉన్నాను. అంకిత్ రాంబాబు గారు తెలుసు కదండి, పిఎస్ రాంబాబు గారు, ఎంతమంది తెలుసు పిఎస్ రాంబాబు? ఓకేనా. రీసెంట్ టైమ్స్లో ఇంకా బాగా తెలుస్తారండి, ఎందుకంటే జమీమాకి ఆయన ప్రేయర్ చేసి ప్రాఫెసీ చెప్పారు, నువ్వు విన్ అవుతావు, నువ్వు ముందుకెళ్తావు, ఎస్టాబ్లిష్ అవుతావు, ఈ మ్యాచ్ ద్వారా ఇంకా ఇంటర్నేషనల్లోకి వెళ్తాను. ఆమె అలాగే ఎస్టాబ్లిష్ అయింది. సో ఆయన ఏంటండి నాకు ఇందాక ఏరియల్ మాట్లాడుతూ చెప్పినప్పుడు ఐ వాజ్ అస్టోన్. అది ఏంటి అసలు ఎక్కడున్నాం మనం? ఆయన 30 సంవత్సరాల నుంచి అంటే 30 సంవత్సరాల నుంచి 30 ఇయర్స్ ఎవ్రీ నైట్, ప్రతిరోజు రాత్రి ఆయన పడుకుంటాడంట. కానీ ఆయన నోరు ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అని చెప్తూనే ఉంటాడంట. కానీ ఆయన నిద్రపోతాడంట. ఆయన నోరు మాత్రం ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్. అంటే ఆయన అందులో నుంచి ఒకవేళ బయటకు వస్తే, అందులోంచి బయటకు వచ్చాడు అనుకోండి, ఏమవుతుందండి? పాస్టర్స్ కమిటీ మీటింగ్స్, ఎల్డర్స్ మీటింగ్స్, ఫైనాన్షియల్ మీటింగ్స్, ప్రోగ్రామ్ షెడ్యూల్స్ అవన్నీ చెయ్యొద్దా? చెయ్యాలి. దేర్ ఇస్ ఎ కాలింగ్స్, అడ్మినిస్ట్రేషన్ కాలింగ్, 5 రకాల పిలుపు ఉన్నాయి, మైనర్ కాలింగ్స్ ఉన్నాయి. వాళ్ళకి నువ్వు వాటిని హ్యాండ్ అవుట్ చెయ్యాలి. No, brother, they were very cunning fellows. What about you? వాళ్ళు నమ్మకూడదు, వాళ్ళు చాలా. మరి నువ్వెవరు? వాళ్ళ మనుషులకి కన్నింగ్ ఫెలోస్ అయితే నువ్వు దేవుడి దగ్గర కన్నింగ్ ఫెలో. నువ్వు ఏది ప్రమాదం చెప్పండి? మనుషులు మోసం చేయడం ప్రమాదమా, దేవుని మోసం చేయడం ప్రమాదమా చెప్పండి? అసలు నువ్వు మమ్మల్ని మోసం చేయడం ప్రమాదం తమ్ముడు, సుబీ వర్గీస్ అని చెప్పి నువ్వు చెప్పారు చూడు, అది చాలా ప్రమాదం. అలా ఐ వాజ్ ఫన్నీగా, ఓకే, అప్పుడప్పుడు జోకులు వేస్తాను, మీరు నవ్వినా నవ్వకపోయినా అనండి, అది నేను నవ్వినట్టుగా గ్రాంటెడ్గా చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే అభద్రత భావంలో ఉంటారో, స్వార్థంలో ఉంటారో, వాళ్ళు మాత్రమే దేవుని సంఘాన్ని కుంటుపరుస్తారు. యేసు ప్రభు మీద ఉన్న అన్ని పిలుపులు ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నువ్వేం చేయాలి? నువ్వు పోగు చేసుకోవడం కాదు. నీ దగ్గరికి నా దగ్గర అడ్మినిస్ట్రేషన్ కాలింగ్ ఉంది, నా దగ్గర మైనర్ కాలింగ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, మేజర్ కాలింగ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. మరి ఏం చేస్తావు? అన్నిటిని నేను అన్ని పట్టుకుని పెద్ద మినిస్ట్రీ కట్టి తర్వాత మా అబ్బాయికి, మా అమ్మాయికి, మా అల్లుడికి ఇచ్చేసి వెళ్ళిపోతాను. దే విల్ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ సెకండ్స్. ఈ ప్రవక్త అలాగైతే కొలాప్స్ అయిపోయి అలా కొలాప్స్ చేస్తాడు నీ మినిస్ట్రీని, నీ పేరుని, నీ కుటుంబాన్ని. నువ్వు ఖచ్చితంగా నీ పిలుపుని తర్వాత వాళ్ళకి ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? నువ్వు ఉన్నప్పుడే ఇవ్వాలి. ఎప్పుడు ట్రైనింగ్ చేయాలి? నువ్వు ఉన్నప్పుడే ట్రైనింగ్ చేయాలి. అప్పుడే నీకు తెలుస్తుంది వాళ్ళు సరిగ్గా చేస్తారో చేయరో తర్వాత. వన్ డే ఐ విల్ గివ్ బ్రదర్, నో దిస్ డే, టుడే. ఎబ్రిల్ రాసిన పత్రికలో పౌలు ఏం చెప్తున్నాడు? ఈ రోజే. అందరు చెప్పండి, ఏ రోజు? ఈ రోజే, అనుకూల సమయం. రాత్రి బ్రదర్ కూడా చెప్పాడు, ఆ పేతురు చేయి చాపినప్పుడు ఆ కుంటి వ్యక్తి వెళ్ళి చేయి చాపాడు. దట్ ఈస్ ఛాన్స్. ఓ యూ స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్, ఓకే, నో ప్రాబ్లం. నాకు కూడా చేయి చాపాలన్నప్పుడు చాపుతాను, అప్పుడు దాకా అలా ఉంటే ఉండు, నీ ఇష్టం. మరి నో, యూ హ్యావ్ టు గ్రాబ్ దట్ హ్యాండ్. లార్డ్ ఫర్గివ్ మీ, ఇప్పుడు దాకా నేను ఏం చేశానో క్షమించు, ఇక మీదట మరలా నేను అలా ఉండాలనుకోవట్లేదు, నేను నీ హ్యాండ్ పట్టుకుంటున్నాను. రైజ్ అప్ మీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి దగ్గర కూడా మనం ఏం చేసుకోవాలి? కన్ఫర్మ్ చేసుకోవాలి.
30 సంవత్సరాల నుంచి ఆయన లవ్ యూ జీసస్ అని చెప్తూనే ఉంటాడంటే నైట్ పడుకున్నా. రీసెంట్ టైమ్స్లో ఆయన స్కూల్లో ఒక అద్భుతం ఏం జరిగింది తెలుసండి, ఆయన 5 నిమిషాల సమయాన్ని 3 సెకండ్లో ఇంక్రీజ్ చేసేసాడు లైవ్లో. మళ్ళీ ఐఫోన్లో చేశాడు. ఆండ్రాయిడ్లో ఏదో సీక్రెట్ యాప్ చేస్తారంటారని ఐఫోన్లో ఇంకా మనం మోసం చేయడానికి ఐఫోన్లో లైవ్లో పెట్టి నేను ఒక మిరకల్ మీకు చూపిస్తున్నాను, 3 సెకండ్స్లో 5 మినిట్స్ ఇంక్రీజ్ అవుతాయని చెప్పి టచ్ చేశాడండి, చూపించాడంట. అలా 5 మినిట్స్ ఇంక్రీజ్ ఇన్ 3 seconds, 1 2 3 లైక్ దట్. 5 minutes in time increased. Hello, time increased. మనం ఎక్కడ ఉన్నాం అసలు? There is a power of God, there is a move of God, but where we are, మనం ఎక్కడున్నామంటే వాళ్ళ చేతి క్రింద ఉన్నాం. Bless me Father, bless me sir. మా ఇంటికి రండి, భోజనం ఏర్పాటు చేస్తాను, కానుక కూడా ప్రిపేర్ చేశాను, కానీ మీరు వెళ్ళేటప్పుడు మాత్రం మమ్మల్ని బ్లెస్ చేసి వెళ్ళాలి. ఓకేనా? బ్లెస్ మీ. వీఆర్ నాట్ అండర్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్, వీఆర్ అండర్ ద హ్యాండ్ ఆఫ్ సమ్వన్. ఇట్ విల్ వెరీ డేంజర్, చాలా ప్రమాదం. ఇంకో మాట నేను చెప్తాను, అదే 13వ అధ్యాయంలోనే మీరు ఈ 33వ వచనం చదవండి. ఇదో సీన్ అయిపోయింది, ఇదో ప్యాసేజ్ అయిపోయింది, తర్వాత ప్యాసేజ్ ఇది. ఈ సంగతి అయిన తర్వాత యెరొబాము తన దుర్మార్గతనే, అందరి మాట చెప్పండి, తన దుర్మార్గతనే అంటే అర్థమైతే తెలుసు, మొండితనం. ఏదైతావని బ్రదర్, నేను ఇంకా రాజీ పడేది లేదు ఇక్కడ. తన దుర్మార్గతని విడిచిపెట్టట్లేదంట. ఏంటి, చెయ్యి ఎండిపోయింది, తన దుర్మార్గతని విడిచిపెట్టలేదు. దేవుని ప్రవక్తను పంపి డైరెక్ట్ గా చెప్పాడు, నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు వెళ్తున్న విధానం తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది జరగబోతున్న ఫ్యూచర్ అని చెప్పాడు. అదంతా అయిపోయింది, ఆ సినారీ అయిపోయింది. హీ వాజ్ స్టిల్ ఇన్ హిస్ వికెడ్ నేచర్, తన దుర్మార్గతలోనే కొనసాగుతా ఉన్నాడు. హీ డినైడ్ ద ఛాన్స్, అవకాశాన్ని చేజార్చుకుంటున్నాడు తను అక్కడ. చదవండి, ఇంకా చదవండి. సామాన్య జనులలో కొందరిని తీసుకెళ్లి ఉన్నత స్థలముల మీద ఎలా పెట్టాడు ఏంటండి? ఓ మై గాడ్, ఇతను సేవకులు నిర్ణయిస్తున్నాడు. ఎవరు? యెరొబాము ఎవరండి? యెరొబాము ఎవరు చెప్పండి? యెరొబాము ఎవరో తెలదు మనకి, రెహబాము ఎవరో తెలదు మనకి, సొలొమోన్ ఎవరో తెలదు మనకి ఒకటే తెలుసు. ప్రేయర్ చేయండి బ్రదర్, దేవుడు ఏదైనా బయలుపెడితే చెప్పండి. మై డాగ్ ఈజ్ నాట్ ఈటింగ్ ఫ్రమ్ 2 days. He was not, పప్పిగాడు నాట్ ఈటింగ్ బ్రదర్. ప్రే ఫర్ మై పప్పిగాడు. పప్పిగాడు డోంట్ హ్యావ్ స్పిరిట్, యూ ఓన్లీ హ్యావ్ స్పిరిట్. నీకే ఉన్న ఆత్మ, పప్పిగాడికి లేదు. పప్పిగాడు వాడు వదలేదు, నీ గొడవ చూసుకుని ఉంటుంది. చెయ్యదు. ఐ వాజ్ లర్న్ మెనీ థింగ్స్. ఓకే, మన లోపల ఉన్నటువంటి ఆరోమ జీవం, జోయే లైఫ్, ఆ లైఫ్ నుంచి ఏ లైఫ్ కైనా మనం లైఫ్ ఇవ్వగలం. ఈవెన్ ట్రీస్ కూడా మన జీవాన్ని పాస్ చేయగలం, యానిమల్స్ కూడా మన జీవాన్ని పాస్ చేయగలం, ఎవరికైనా సిచ్యువేషన్స్ కూడా మన జీవాన్ని రిలీజ్ చేయగలం. దేర్ ఇస్ ఎ లైఫ్ ఇన్ us. You don't know. That's the reason you ask prayer, పప్పిగాడు. You have life, man. నీ లోపల ఉన్న జీవంతో చనిపోయిన చెట్లను బ్రతికించే జీవం నీ లోపల ఉంది. When you release your life, trees will again live. When you release your life, your animals will again live. There is a life, arom life. Arom, in Hebrew arom, in Greek joye. దాని అర్థం ఏంటి తెలుసా? దేవునిలో ఉన్న జీవం. సృష్టి అంతా ఎవరు చేశారు చెప్పండి? సృష్టి ఎవరు చేశారు చెప్పండి? నేనైతే చేయలేదు బ్రదర్ అనుకుంది. ఓకేనా? ఎవరు చేశారు చెప్పండి? దేవుడు చేశారు సృష్టి. ఎలా చేశాడు? అవుట్ ఆఫ్ హిస్ లైఫ్. ఆయన పలికాడు, పలికిన మాటకి వెంటనే ఆ మాటలో నుంచి అవన్నీ ఎలా వచ్చేసినాయి, వృక్షాలు ఎలా వచ్చేసినాయి, చెట్లు ఎలా వచ్చేసినాయి, జంతువులు ఎలా వచ్చేసినాయి అంటే దేర్ ఇస్ ఎ లైఫ్. when he spoke, the life released. Life released. Trees came, animals came, everything came because of life. Because of life. That life is in you. That life is in you. ఆ జీవనం నీలోనే మోస్తున్నా అన్న విషయం నువ్వు గ్రహించట్లేదు కాబట్టి ఎవరినో నువ్వు బ్రతిమాలుకుంటున్నావు,
ఎవరినో నువ్వు వేడుకుంటున్నావు, ఎవరినో నువ్వు దాన్ని ఎలా చెప్పాలంటే పరిగెట్టి 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 వాళ్ళ వెనకాల అలిసిపోతున్నావు. పరిగెట్టొద్దని నేను చెప్పట్లేదు, ప్రేయర్ చేయించుకోవద్దని చెప్పట్లేదు, గౌరవించొద్దని నేను చెప్పట్లేదు, కానీ నువ్వు చేయవలసింది చేయకుండా అవన్నీ చేయడం నీకు ఉపయోగం కాదని నేను చెప్తాను. There is a life, brother. There is a life. Joy, a life. Again, read. He was appointed the normal people as priests. మామూలు వ్యక్తుల్ని యాజకులుగా పెట్టాడంటే తర్వాత చదవండి. తనకిష్టమైన వారిని తనకిష్టమైన వారిని ప్రైజ్ ది లార్డ్ యెరోబాము చేశాడు. ఇప్పుడు నియమించాను. యెరోబాము సంతతి వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లుగా ఇది వారికి శాపం. యెరోబాము తనంతట తానే తన సంతానాన్ని భూమి మీద లేకుండా మొత్తానికి డిమాలిష్ చేసుకునే పని తనంతట తానే చేశాడు. ఎలా చేశాడు? తనకిష్టమైన వారిని యాజకులుగా పెట్టారు, పాస్టర్స్గా పెట్టుకున్నాడు. అనుకూలంగా ఉన్న వాళ్ళని, నచ్చిన వాళ్ళని నచ్చినట్టు నా పొజిషన్స్లో పెట్టేసుకున్నాడు. ఈరోజు నేను చెప్తాను, ఏ చర్చ్ అయితే, ఏ మినిస్ట్రీ అయితే దేవుని చెప్పిన వాళ్ళని కాకుండా, దేవుడు చూపించిన వాళ్ళని కాకుండా, దేవుని భారం, దేవుని యొక్క దుప్పటి వాళ్ళ మీద ఉన్నవారిని కాకుండా నచ్చిన వాళ్ళని నచ్చినటువంటి స్థానాల్లో పెడతా ఉన్నారో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ సంతతి వారిని నిర్మూలన చేసుకునే శాపాన్ని వాళ్ళు సంపాదిస్తా ఉన్నారు. ఇది నేను చదివాక నాకు ఇంకా మొత్తం ఇంకా భయం వేసింది, నాకు చాలా భయం వేసింది. నాకు మామూలుగా మనం ఏం చేస్తాం, తను రాజు అండి, తను నచ్చిన వాళ్ళు తను పెట్టుకుంటాడు, తప్పేంటి అని మనం మానవ రీతిగా మాట్లాడుకోవచ్చు. కానీ ఇట్ ఈస్ క్రైమ్ ఇన్ గాడ్స్ ఐస్. దేవుడి దృష్టిలో ఏంటో తెలుసుకోకుండా మానవ దృష్టిలో, మానవ కోణంలో, మనుషుల మద్దతుతో మనం చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక మనం తెలియకుండా మనం శాపాన్ని సంపాదిస్తున్నాం. ఎలాంటి శాపం తెలుసండి? ఎంత డేంజర్ అండి. తన తరం లేకుండా పోవడం అంట. అసలు ఎవరన్నా ప్రార్థన చేస్తారా, నా తర్వాత నా ఇంటి పేరు ఈ భూమి మీద లేకుండా చేయి ప్రభా, ప్లీజ్ లార్డ్, డూ ఇట్ లార్డ్, ఈ ఒక్క మిరకల్ చేయి ప్రభా, నాకు ఇంకేమొద్దంటారండి ఎవరన్నా? మనం ప్రాకులాడేస్తాం కదండి. డాక్టర్ గారు చెప్పిన ఇంపాసిబుల్ అని చెప్పిన, డాక్టర్ ప్లీజ్ ఏదో చేయండి, కానీ ఒక్క మగవాడిని మాత్రం రప్పించండి. ఎందుకు రప్పించండి? మా ఇంటి పేరు నిలబడాలండి, లేకపోతే మా ఇంటి పేరు ఏమైపోద్ది, మా గ్రామంలో లేకుండా వెళ్ళిపోద్దండి. ఏ పాస్టర్స్ అయితే, ఏ లీడర్స్ అయితే, ఏ చర్చ్ మెంబర్స్ అయితే, ఏ సేవకులు అయితే, ఏ పరిచర్యలు అయితే నచ్చిన వాళ్ళని నచ్చిన స్థానాల్లో పెడుతున్నారో, దేవుని ప్రమేయం లేకుండా, దేవుని అంగీకారం లేకుండా, దేవుని సంప్రదింపులు లేకుండా, దేర్ మినిస్ట్రీ విల్ బి డిస్ట్రాయిడ్ prophetically. Bible truth is not my words. It is even నేను చేసిన తప్పది. God must interfere that. ఆ సందర్భంలో దేవుడు కలిగి చేసుకోవాలి. నెక్స్ట్ he was the next, she was the next, he was the next, he was the next. Okay Lord, he was the next. Thank you Lord for showing me. నాకు చూపించినందుకు వందనాలు ప్రభా. కమ్ ఆన్, నువ్వేనంటే నా తర్వాత ఇది క్యారీ చేయాలి అని వాళ్ళు ట్రైన్ అప్ చేయాలి. మా అల్లుడు గారు వచ్చేస్తారంటండి ఇక్కడికి. ఇంకా ఆయన వచ్చేస్తాకే అన్ని ప్యాక్ చేసుకున్నాడు, వేసెస్ కూడా ఆయన మార్చేసుకున్నాడు. వచ్చేస్తారు. పెద్ద చర్చి ఎవరికి ఇస్తామండి? ఎవరికి ఇచ్చినా మన మనసు వస్తుందండి, చచ్చిపోతాం మనం. ఆ రాత్రికి ఇచ్చిన రాత్రికి మన గుండె ఆగిపోతుంది. సో మా అల్లుడు గారు ఈస్ కమింగ్ బ్రదర్. అల్లుడు గారు డోంట్ నో ఎనీథింగ్, ఓన్లీ పాలిటిక్స్ నోస్. రాజకీయాలు చేయడమే తెలుసు అల్లుడు గారికి. అయ్యే రాజకీయాలు తెచ్చి ఇక్కడ పెడతాడు. మినిస్ట్రీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. యెరోబామ్ డిడ్ బ్లండర్, పెద్ద తప్పు చేశాడు యెరోబామ్. తన ఇష్టం చేశాడు. మూడు చిత్తాల గురించి చెప్తాను కదా. 3 చెప్తాను. 3 kinds of wills in the Bible. బైబిల్ 3 రకాల చిత్తం కోసం మాట్లాడుతుంది. ఒకటి ఏంటంటే పర్మిసివ్ విల్. ఫస్ట్ ఈజ్ ద పర్మిసివ్ విల్. అంటే అర్థం ఏంటి తెలుసా? అంగీకరించే చిత్తం. లార్డ్ గివ్ మీ ఫాస్టింగ్, ఉపవాసాలు, 3 రోజుల ఉపవాసాలు, పని అవ్వలేదు, 7 రోజుల ఉపవాసాలు అవ్వలేదు, 11 రోజుల ఉపవాసాలు అవ్వలేదు, 21 రోజుల ఉపవాసాలు అవ్వలేదు, 40 రోజుల ఉపవాసాలు అవ్వలేదు, 90 రోజుల ఉపవాసాలు. ఒకరు చెప్తారండి, సంవత్సరం అంత ఉపవాసం చేసి సంపాదించానంట. అప్పుడు నాకు అనిపిస్తుంది, ఓహో యువర్ దేవుని చిత్తానికి నువ్వు యాంటీగా వెళ్ళి ప్రార్థన చేసి రప్పించుకున్నావు మాట. ఆశీర్వాదం పర్మిసివ్. దేవుడు ఇంకా సరే తీసుకో,
ఏడుతున్నావు కదా, ఇంకా రోజు ఇదే ప్రాబ్లం అయిపోతుంది నీకు నాకని దేవుడు బలవంతంగా అంగీకరించే చెప్తాం. పర్మిసిబుల్. 99% క్రైస్తవులు అందరూ ఇక్కడ ఉన్నారండి, పర్మిసిబుల్లో ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేయడానికి ముందు ఎప్పుడు వాక్యం కన్సల్ట్ చేయాలి, వాక్యం చూడరు వాళ్ళు. ఇది నేను దేవుణ్ణి అడగడము ఆయన వాక్యానుసారమా ఆయన చిత్తానుసారమా అని ఎప్పుడు చెక్ చేసుకోరండి. వాళ్ళు వాళ్ళకి ఏం కావాలో వెంటనే మోకాలు ఎత్తారు, వెంటనే ఏడ్చేస్తారు. లార్డ్ గివ్ మీ లార్డ్. 2 days ప్రేయర్ చేస్తారు, చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నానని చెప్తారు. అబద్ధాలండి. 2 రోజులు అవుతుంది అప్పుడు ప్రార్థన చేశారు, చాలా రోజులు ప్రార్థన చేస్తున్నాను ఈ విషయం అంటే అన్ని అబద్ధాలు. రెండోది గుడ్ విల్ ఆఫ్ గాడ్. గుడ్ విల్ ఆఫ్ గాడ్ అంటే ఇది మీడియం మాట, మీడియం లాగా, మధ్యస్థం లాగా. ఇది ఎలా అంటే అలాగని దేవుని చిత్తం కాదని కాదు, అలాగని పరిపూర్ణంగా దేవుని చిత్తం అని కాదు, మీడియంగా గుడ్ విల్ ఆఫ్ గాడ్. దాని లాస్ట్ 3వ విషయం ఏంటి తెలుసండి? పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, సంపూర్ణమైన దేవుని చిత్తం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవ, దేవుని పరిచర్య, దేవుని సంఘం, దేవుని కుటుంబాలు మనం బలవంతంగా దేవుని చేత అనుమతి పొందుకోవడం కోసం కాదు, లేకపోతే సగం సగం దేవుడు ఏదో పోన్లే అన్నట్టుగా కాదు, సంపూర్ణంగా దేవుని చిత్తం కోసం మనం. హల్లెలూయా. అందుకే పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12 మరలా చెప్తున్నాడు, సజీవ యాగంగా. ఏ యాగంగా అండి? సజీవ యాగం అంటే ఏంటి చెప్పండి ఎవరైనా? సజీవ యాగం అంటే తెలుసా మీకు? సజీవ యాగం అంటే ఏంటి చెప్పండి? బ్రతికొండగానే యాగం, బ్రతికొండగానే యాగం. నేను మధ్యలో మంటలో పెట్టేసి కింద మంట వేసేసి బ్రతికొండగానే మంత్రాల్లో ప్రార్థనలో చదివితే సజీవ యాగం అది. నీ శరీరం, మన శరీరం, మనందరి శరీరం ఒప్పుకోదు. అది మాత్రం నేను ఒప్పుకోను, కుదరదు, కుదరదు. ఎందుకంటే ఫ్లెష్, ఇట్ ఈస్ ఫ్లెష్, ఇట్ ఈస్ ఫ్లెష్. మనం పూర్తిగా నూతన సృష్టిగా అయిపోయాం, ఆత్మలో కంప్లీట్గా మనం నూతన సృష్టి, అనుమానం ఏమీ లేదు. కానీ వీఆర్ స్టిల్ ఇన్ ద ఓల్డ్ ఫ్లెష్, ఇంకా పాత శరీరంలోనే ఉన్నాం మనం. లోపల నుంచి ఆ జీవం ఈ శరీరాన్ని రూపాంతరం చేయాలి. ఆలోచనలు, మనస్సు, హృదయం, క్రియలు, కార్యాలు, నడక, పడక, వినికిడి, చూపు, వాసన, స్పర్శించడం లోపల నుంచి రావాలి బయటికి. బయట నుంచి లోపలికి ఏమి వెళ్ళేది లేదు. బయట నుంచి ఏమి ఎరువు తెచ్చుకుని లోపలికి తట్టుకెళ్ళేది ఏం లే. బయట వైట్ రైస్ లోపలికి వెళ్ళదు. లోపల వైట్, లోపల నిర్మలమైనటువంటి హృదయం, మనస్సాక్షి లోపల నుంచి వచ్చేది బయటకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య, సంఘము, కుటుంబము ఏదైనా సరే దేవుని చిత్తం కోసం, దేవుని ఇష్టం కోసం, దేవుని ఉద్దేశం కోసం. దేవుని ఉద్దేశాలు కనుక అక్కడ నెరవేర్చబడట్లేదు, దేవుని చిత్తం అక్కడ జరగట్లేదు, అక్కడ దేవుడు సంతోషంగా ఉండట్లేదు అంటే అర్థం ఏంటంటే దే ఆర్ కంప్లీట్లీ డిస్ట్రాక్టెడ్, కంప్లీట్లీ డిస్ట్రాక్టెడ్. మేబీ వాళ్ళు ఫేమస్ అవ్వచ్చు, ఫెమిలియర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, డబ్బులు ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, ప్రభావం ఉండొచ్చు. నేను ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు లిఫ్ట్ చేస్తారు, ఓకే ప్రైజ్ లార్డ్, గాడ్ కెనాట్ ఆన్సర్ యువర్ కాల్, ఓన్లీ ఎమ్మెల్యే గారు ఆన్సర్ యువర్ కాల్. యువర్ పొలిటీషియన్, నాట్ పాస్టర్. యాక్చువల్లీ నెక్స్ట్ నువ్వు ఏం చేయాలంటే సర్పంచ్ కింద, జడ్పీటీసీ కింద, ఎంపీటీసీ కింద నామినేషన్ అయ్యాలి. బట్ బై మిస్టేక్ యూఆర్ ఇన్ ద చర్చ్. అంటే పొలిటికల్ వాళ్ళతో మనం ఏం పెట్టుకోకూడదా కాంటాక్ట్ అంటే? నో నో నో, నా ఇంటెన్షన్ నన్ను ఒకవైపు నుంచి నేను చెప్పేదాన్ని తీసుకొచ్చామా? మనం రాజుల్ని దీవించడానికి ఉన్నాం, మనం రాజులతో కలిసిపోయి నడవడానికి కాదు, రాజులతో కలిసి రాజకీయాలు చేయడం కోసం కాదు. మనం ఒక చోట నిలబడిన చోటకి వాళ్ళు రావాలి, వాళ్ళు అడగాలి మన సహాయం, వాళ్ళు వెతకాలి దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుని యొక్క నిర్ణయం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి మా పట్ల అని వాళ్ళు మనల్ని అడగాలి. ఆ పొజిషన్లో దేవుడు మనల్ని పెట్టాడు. వీఆర్ ఫార్ అబౌవ్, బైబిల్ సేస్ లైక్ దట్, వీఆర్ ఫార్ అబౌవ్, బట్ వీఆర్ బిహేవ్ లైక్ మింగిల్ అయిపోవడం, అందరితో గొడవలు, అందరితో వాళ్ళతో మాట్లాడుకోవడం. ఈరోజు గొడవ వద్దు, రేపు నుంచి మాట్లాడడం బంద్. నేను మాట్లాడమా? వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ వీ? మనం ఎక్కడున్నాం? నిజంగా మనం క్రీస్తులో ఉంటే,
నిజంగా మనం దేవుని చిత్తంలో ఉంటే, దేవుని చిత్తంలో నడుస్తుంటే, దేవుడు ఏది నో అంటాడు నో, దేవుడు ఏది ఎస్ అంటాడు ఎస్ అంతే. నో ఎక్స్ట్రా, నో కట్టింగ్స్. కొన్ని కట్ చేసి చూడండి, డయాగ్రామ్ పిల్లలు ఇలా కట్ చేసి బొమ్మ చేస్తారు, అలా ఏం లేదు. కంప్లీట్ పిక్చర్. యెరోబామ్ డిడ్ బ్లండర్ మిస్టేక్ అండి, చాలా పెద్ద తప్పు చేశాడు. నేను చెప్తున్నానండి, నేను వచ్చిన నాకు దేవుడు ఓపెన్ చేసిన తర్వాత, లార్డ్ ఇంకెప్పుడు నేను నా ఇష్టంతో నాకు నచ్చిన వాళ్ళని, నాకు మంచిగా కోఆపరేట్ చేస్తున్న వాళ్ళని నాకు ఇష్టమైనటువంటి స్థానాల్లో, నీ రాజ్యంలో, నీ సంఘములో, నీకు సంబంధించిన పరిచర్యలో పెట్టకుండా నాకు సహాయం చేయని నేను ప్రార్థన చేశాను. దిట్స్ డేంజర్. టెంప్టేషన్ ఉంటుందండి. ఒక విశ్వాసం మీకు రోజు నెలకు 10,000 దశమ భాగం ఇస్తున్నాను అనుకోండి, మీరు ఎలా ట్రీట్ చేస్తారు చెప్పండి? వాళ్ళు డిఫరెంట్ పర్సన్ అయిపోతాం. వాళ్ళు వచ్చినప్పుడు మనం తెలియకుండా గౌరవించడం, నిలబడడం, ఓకే ప్రైజ్ లార్డ్, వాళ్ళ కోసం ఎక్కువ ప్రార్థన చేయడం, దీర్ఘంగా ప్రార్థన చేయడం, డీటెయిల్డ్గా ప్రేయర్ చేయడం, మిగతా వాళ్ళ కోసం ప్రభు ఈ సహోదరు చెప్పిన కష్టాలని నేషనల్లో తీర్చే. దెర్ ఈజ్ ఎ డేంజర్. టెంప్టేషన్ ఉంది, శోధన ఉంది సంఘంలో, దేవుని రాజ్యంలో, దేవుని బిడ్డలకు ఉంది. ఏంటో శోధన అంటే దేవుని చిత్తాన్ని అధిగమించి మన చిత్తాన్ని పైన పెట్టే ప్రమాదంలో మనం ఉన్నాం. ఎప్పుడో తెలుసా? దేవునితో మనకు సరైన సంబంధం లేకపోతే. ఇంకొక విషయం నేను చెప్తాను, ఇంకొక విషయం ప్రభు నాకు ఓపెన్ చేశారండి. మనం త్రీ కాంబో అందరు చెప్పండి. మనం అంటే మూడు విషయాలు. మనం మనిషి 3 విషయాలు. మనము ఆత్మే, దేవుడు ఆత్మే, దురాత్మ కూడా ఆత్మే. 3 కాంబో. మనం ఏ ఆత్మతో కలుస్తున్నామనే దాన్ని బట్టి మన ఆత్మీయత ఆధారపడి ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుందండి నా మాటలు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మార్క్స్ వార్త 5వ అధ్యాయం మీరు ఓపెన్ చేసి తెలుసు కదా, శానా పట్టిన దెయ్యం పట్టిన వ్యక్తి ఎంతమంది తెలుసండి? ఏం చేశాడు తను చెప్పండి? సమాధుల్లో ఉన్నాడు. చెప్పేసి 5 పాయింట్లు చెప్పేసి అలా వద్దు, క్లియర్గా చెప్పండి. తను గాయపరుచుకున్నాడు, కేకలు వేసాడు, వస్త్రాలు చింపేసుకున్నాడు, అది చేశాడు, ఇది చేశాడు, అన్నీ అయిపోయింది. ఎందుకు తను అలా ఉన్నాడు చెప్పండి ఎవరైనా? బైబిల్ అలా ఉన్నాడని అలా ఉంది బ్రదర్, అందుకు అలా ఉన్నాడు అతను. ఇట్ ఈస్ బైబిల్ బ్రదర్. అతనిలో ఒక రీజియన్ ఉంది, అంటే ఒక సైన్యం ఉంది, దురాత్మల సైన్యం. అసలు చూడండి, అలాంటి లాడ్జ్ ఉంటుందండి ఇక్కడ ఎక్కడైనా దొరికితే. 6,000 దెయ్యాలు పట్టి లాడ్జ్ లోపల ఉంది. 6,000 రూమ్స్ ఉన్నాయి లోపల. 6,000 దురాత్మలు అకామిడేట్ అయినాయి లోపల. నిశ్చింతగా ఉన్నాయి, చాలా స్వేచ్ఛగా ఉన్నాయి, ఫ్రీగా ఉన్నాయి. ఎప్పుడైతే తను అలాంటి ఆ స్పిరిట్తో మింగిల్ అయ్యాడో, ఆ దురాత్మతో కలిశాడో, అతని ప్రవర్తన శరీరంలో అలాగే ఉంది. తర్వాత మనం వెంటనే చదువుతాము, యేసుప్రభువు దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత తాను చాలా నెమ్మదమైపోయాడంట, స్వస్థ చిత్తుడు అయిపోయాడంట. దేవుని సువార్తనే, దేవుడు తనకు చేసిన కార్యాన్ని దెక్కపోలి ప్రాంతాల్లో ప్రకటించాడంట. తర్వాత ఎందుకు తను అలా ట్రాన్స్ఫర్మ్ అయిపోయాడంటే, తను తర్వాత వేరే ఆత్మతో జాయిన్ అయ్యాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ స్పిరిట్తో మనం మింగిల్ అవుతున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఎవరిని పడితే వాళ్ళతో కలిసిపోయి నేను అంటే కలవద్దని అది వేరే కాదు, నేను అలా చెప్పట్లేదు. ఓకేనా? క్లోజ్గా మూవ్ అయిపోయి అన్ని విషయాలు చెప్పేసి తర్వాత వాళ్ళు చేసేసి తర్వాత నువ్వు ఏడ్చేసి, అసలు అలాంటివి. యూ మస్ట్ హ్యావ్ ద స్పిరిచువల్ రిలేషన్. స్ట్రాంగ్గా ఉండాలి మన ఆత్మీయ సహవాసం దేవుడితో. ఎలా ఉండాలి చెప్పండి? స్ట్రాంగ్. యెరోబాము చేసినటువంటి మిస్టేక్ మనం ఎవరు చేయకూడదు. ఆ ప్రవక్త చేసిన మిస్టేక్ మనం ఎవరు చేయకూడదు. ఒక్క క్షణం వీళ్ళు ఎలా లేచారండి, అలా పడిపోయారు. యెరోబాము రాజు అయిపోయాడు, కానీ రాజరికం పోయింది కొన్నాళ్ళకి. ఈ ప్రవక్త వచ్చాడు, ఆ ప్రాంతాన్ని అంతని కదిలించేశాడు, వెంటనే చనిపోయాడు, శవం అయిపోయాడు. అస్సలు అలాంటి లైఫ్ ఉండకూడదు. మనం గ్రాడ్యువల్గా మనం ఎదగాలి, నిదానంగా మనం ఎదగాలి. పిఎస్ రాంబాబు గారు మరలా ఆయన చెప్పారండి, చాలా మంది అన్నారండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో, పిఎస్ రాంబాబు ఈ మధ్యకాలంలో మంచి బాగా రైజ్ అయిపోయాడని అందరూ నా మీద కామెంట్ చేస్తున్నారు. క్విక్లీ ఈ వాజ్ రైజ్డ్ అని అందరు నా మీద కామెంట్ చేస్తున్నారు. దట్ క్విక్ ఈజ్ 36 years అని చెప్పాడండి. దట్ క్విక్ ఈజ్ 36 years. వాళ్ళకి
అలా అనిపిస్తుంది. అలా అనిపించింది 36 సంవత్సరాలు నాకు. 36 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు పిఎస్ రంబో ఫ్యాన్ అని నాకు అర్థమైపోయింది అలా అనుకో. నేను కాదు, నేను అందరినీ రెస్పెక్ట్ చేస్తాను. అందరు మ్యాన్ ఆఫ్ గాడ్స్ నేను నేర్చుకుంటున్నాను వాళ్ళ దగ్గర నుంచి. మేము నేర్చుకుంటున్నాం, ఈ రోజుకి నేర్చుకుంటున్నాం, ప్రతిరోజు నేర్చుకోవాలి. ఇక్కడున్న మీ అందరికీ నేను చెప్తున్నానండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా సరే మీరు దేవునితో యథార్థంగా సహవాసం ఏర్పాటు చేసుకోండి. యథార్థంగా మిమ్మల్ని మీరు దేవుడి దగ్గర యథార్థంగా బయలుపరుచుకోండి. తన అతిక్రమములు దాచిపెట్టువాడు అన్నీ గడగడ హాఫ్ మన ప్లే చేస్తే మిగతా హాఫ్ కింద ప్లే అయిపోతుంది వాక్యం. వద్దులే, ఒప్పుకొని మరలా దాచిపెట్టుకునేవాడు విడిచిపెట్టేవాడు. నేను చెప్తున్నానండి, స్టిల్ మనం చనిపోయేదాకా మనం విడిచిపెట్టవలసినవి ఉన్నాయి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఉన్నాయి, నా లైఫ్లో అయినా మీ లైఫ్లో అయినా ఎవరి లైఫ్లో అయినా సరే ఉన్నాయి. నేర్చుకోవలసినవి కూడా ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో మీ అందరికీ మనందరికీ ప్రభు చెప్తున్న మాట, మన లాంచ్ మన బహిర్గతం అయ్యే విషయం అలా జరిగి ఇలా ముగిసిపోకూడదు. మన బహిర్గతమైన విషయం రోజు రోజుకి చిన్నప్పుడు మెర్క్యూరీ ల్యాంపులు ఉండేయండి. ఎంతమందికి తెలుసండి మెర్క్యూరీ ల్యాంప్ తెలుసండి? ఇంతకు ముందు పెద్ద లైట్లు కట్టేవారు కదండి. అది ఆన్ చేయగానే పెద్ద లైటింగ్ రాదు, లోపల ఉన్న మెర్క్యూరీ ఈ కరెంట్ చేత రెండింటికి రియాక్షన్ జరిగి కొద్ది ఏమవుతుందంటే లైటింగ్ ఇంక్రీజ్ అవుతుంటది. ఒక 5-10 minutesకి పెద్ద లైట్ వస్తుంది. అక్కడ దేర్ ఈజ్ ఎ మెర్క్యూరీ. మనలో మెర్క్యూరీ ఉంది, దేవుని జీవం ఉంది. బాప్తిసం పొందిన తర్వాత యేసు ప్రభువుని సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత మన లోపలికి టన్స్ ఆఫ్ మెర్క్యూరీ దేవుడు లోపల పెట్టేశాడు. దేవుని వాక్యం, దేవుని సహవాసం అనే లైట్ ఎప్పుడైతే దాంతో కనెక్ట్ అవుతుందో మన లైట్ స్ప్రెడ్ అవుతుంది. We become a big light. హల్లెలూయా. డోంట్ బి LED, ఓకే? రాత్రికి LED నా ముందే కాలిపోయింది. పురుగులు పడుతున్నాయి కదా, అది మంచుకి పురుగులకి తడిగా అయిపోయింది, అది వైర్లు తడిగా అయిపోయింది మొత్తం పైన లైన్. ఈ పురుగులు పడడం వల్ల ఏమైందంటే కాంటాక్ట్ అయిపోయి తప్పన లైట్ కాలిపోయింది నా పైన ఉన్నది. LED చెప్పండి ఏంటది? LED. చాలా మంది LED వెలుగుతారు, కాలిపోతారు. అలా వద్దు. వి మస్ట్ బి ఎ మెర్క్యూరీ. దేవుని లోపల ఉన్న జీవాన్ని వాక్యంతో సహవాసంతో దాన్ని కాంటాక్ట్ చేసి దాన్ని కెమికల్ రియాక్షన్ చేసి లోపల నుంచి ఆ లైట్ బయటికి మనం ప్రొడ్యూస్ చేయాలి. హల్లెలూయా. ఆ ల్యాంప్ ఫస్ట్ వేయగానే అందరూ చూడగలిగారండి, కాసేపటికి ఎవరు చూడలేరు దాన్ని నిదానించి డైరెక్ట్గా. మన లైఫ్ అలా అవుతుంది. ఈరోజు మనల్ని ఎలా అయితే తక్కువగా చూడగలుగుతున్నారో, నువ్వు బిలీవర్ అని మనల్ని విశ్వాసం, నువ్వు ప్రార్థనా పరురాలు అని ఎవరైతే తక్కువగా నిదానించి చూస్తున్నారో ఒక టైం రాబోతా ఉంది, ఈ రియాక్షన్ స్ప్రెడ్ అయ్యే కొద్దీ వాళ్ళు మనం చూడటానికి కూడా భయపడతారు. అతన్ని చూసామా అయిపోయింది, మన హిస్టరీ అంతా ఓపెన్ అయిపోద్దమ్మా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సచ్ ఎ లైఫ్ స్టైల్ ఇస్ వెయిటింగ్. అది మన లోపల అలాంటి ఒక జీవన విధానం ప్రభు మన కోసం దాచి ఉంచాడు, ప్రిజర్వ్ చేసి ఉంచాడు. మనం దాన్ని ఆలోచన చేయకపోవడం వల్లే మనం ఓడిపోతాం అన్నమాట. ప్లీజ్ అందరూ ఒకసారి లేచి నిలబడదాం. లేచి నిలబడి రోల్ బారా సంతాలామా. ఎంతమందికి ఈ మాటలు అర్థమయ్యాయో నాకు తెలియదు, కానీ ప్రభు నన్ను ప్రేరేపించి ఈ మాటలు మీతో పంచుకోవడానికి ఆయన నాకు ప్రేరేపణించిన రీతిగా నేను మీతో ఈ మాటలు నేను పంచుకున్నాను. నిజంగా మీకు అర్థమైతే యథార్థంగా మీరు హృదయం మీద చేసుకుని ఎక్కడ మీరు దేవునితో సరిగ్గా లేరో ఆ విషయాన్ని మీ మనసులోనే చెప్పండి. పైకి మీరేమి నోరు తెరిచి చెప్పదు, కానీ మీ హృదయం మీద మీరు చేసుకుని మీ మనసులో చెప్పండి, ప్రభా ఈ ఏరియాలో నేను సరిగ్గా లేను ప్రభా. నేను నమ్మకంగా ఏం ప్రేయర్ చేయట్లే, నేను నమ్మకంగా ఏం నాకు వాక్యం అంతా బైబిల్ 10 సార్లు చదివేశానన్న గర్వం వచ్చేసింది. ఏ వచనమైనా నేను చూడకుండా చెప్పగలనన్నటువంటి కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అందుకే నేను బైబిల్ కూడా నేను తెరవట్లేదు. ప్రభా నన్ను ఇక్కడ కరెక్ట్ చేయి.
ఈ రోజుకి కూడా నేను చిన్న పిల్లల్లాగా నీ సన్నిధిలో మోకాలేదో నాకు నేర్పించు. కొన్ని విషయాల్లో ప్రభు నాకు జ్ఞానం ఇచ్చాడు, ప్రభు నాకు అది ఇచ్చాడు, ప్రభు నాకు ఇది ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు, కృప ఇచ్చాడు, నాకు అన్నీ తెలుసు, నేనేమి ఎవరిని అడగక్కర్లేదు, నేనేమి చెక్ చేసుకోక్కర్లేదు, నేనేం మరలా ప్రభు దగ్గరికి వెళ్ళిది నీ చెప్తున్నా కాదని ప్రార్థించక్కర్లేదు అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో, ఓవర్ లుక్ తో వెళ్ళిపోయి ఆ మనస్తత్వం నాలో కాల్చివేయండి అని ప్రార్థించి Lord, kill that mindset, Lord. Destroy it, Lord. Burn it, Lord. కాల్చేయండి ప్రభుదాన్ని. చిన్న పిల్లలాగా మోషే 40 దినాలు పై నుండి 2 రాతి పలకలు తెచ్చాడు, పగలగొట్టేశాడు. తర్వాత ఆ వచనాలన్నీ నాకు ఎలాగో తెలిసిపోయి నాకున్న జ్ఞానాన్ని బట్టి కంఠస్థం వచ్చేసిందని ఏదో ఒక చర్మం కాగితం తెమ్మని సిరా తెమ్మని రాయలే. మరలా 40 దినాలు తను మరలా కొండకి దేవుడిని అడుగుతా ఉన్నాడు. నేను కోపంలో పగలగొట్టేస్తాను కదా నేను ఇప్పుడు నన్ను ఏం చేయమంటా ప్రభు, నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? అప్పుడు మరలా దేవుడు చెప్తున్నాడు, నువ్వు మరలా ఏం చేయాలంటే అలాంటి 2 రాతి పలకలు చెక్కుని నా దగ్గరికి రా, మరలా నేను రాస్తానని చెప్పాడు. ఎంత హంబుల్నెస్ అండి, అసలు ఎంత దీనత్వం ఉంటే ఒక వ్యక్తి తను చేసిన పొరపాటును కూడా దేవుడి దగ్గరికి పట్టుకెళ్ళి ప్రభు ఇలా చేశాను, మరి తర్వాత నేను ఏం చేయను అని అడగగలడు. మాకు అలాంటి జీవన విధానం కావాలి ప్రభు, అలాంటి జీవన విధానం కావాలి. మాలో ఓవర్ కాన్ఫిడెన్స్ ని కాల్చేయండి ప్రభు, విశ్వాసాన్ని పెంపొందించండి, ఓవర్ కాన్ఫిడెన్స్ ని కాల్చేయండి. నీ మీద ఆధారపడడం, నీతో సంప్రదింపులు చేయడం, నిన్ను వినడం, నిన్ను నేర్చుకోవడం, నిన్ను సంప్రదించడం, నీవు చెప్పినట్టుగా నేను ఆయన ఇజ్రాయేలుకి తన కార్యాలను చూపించాడు, మోషేకి తన మార్గాలను బయలుపరిచాడు. మార్గాలు దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి బయలుపరచడు, కార్యాలు మాత్రమే అందరికీ యూనివర్సల్ గా ప్రభు చేస్తారు తప్ప మార్గాలు ఆయన దగ్గర కంటే ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఆయన హృదయం తెలిసి ఇది నా మార్గం, ఇది నా చిత్తం, ఇది నా ఇష్టం అని అప్పుడు మాట్లాడతాడు ఆయన. నేను చాలా భారంతో మాటలు చెప్తున్నాను ప్రియులారా, చాలా భారంతో వేదంతో ఈ మాటలను చెప్తా ఉన్నాను. మీ ఇష్టం ఎప్పుడు చేయడానికి మీరు పూనుకోవద్దు. గర్వం, అహంకారం, అహంభావం, నా ఇష్టం నేను చేస్తాను, ఇది నాకు ఇష్టమని ఎప్పుడు 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 దాన్ని మీరు అస్సలు అలాంటి కార్యం చేయడానికి మీరు కోలుకోవద్దు. మీరు చనిపోయేంత వరకు కూడా చిన్న పిల్లవాని లాగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి, తండ్రి నీ చిత్తం ఏంటో చెప్పినారు, నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచు, ఈ విషయంలో పిల్లల విషయంలో, భార్య విషయంలో, భర్త విషయంలో, కుటుంబం విషయంలో, సంఘం విషయంలో, సేవకుల విషయంలో, యవనస్తుల విషయంలో, చిన్నపిల్లల విషయంలో, గ్రామం విషయంలో, దేశం విషయంలో. నీ లైట్ నీ ఇంట్లో నుంచి మొదలవుతుంది, నీ వ్యక్తిగత జీవితం నుంచి మొదలవుతుంది. నువ్వు అదే జీవన విధానాన్ని క్రమంగా నువ్వు కొనసాగిస్తే నీ వెలుగు దేశాల మీద పడుతుంది. దేశాల మీద వెలుగు ఒకేసారి రాదు ప్రియులారు, నేను చెప్తా ఉన్నాను. మనందరం ప్రభువుని వెతికేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మనకు నీరసం వస్తూ ఉంటుంది ఆ మార్గాలు వెళ్తున్నప్పుడు, కానీ మనం మలిసిపోకూడదు. నీ సన్నిధిలో
నా మార్గాన్ని Thank you, Lord. We'll never tire, Lord. నీ మార్గాల్లో సాగడానికి, నీ మార్గాల్లో నడవడానికి ఎప్పటికీ అలసిపోం ప్రభా. అలయక మేము పరిగెడతాము, సమస్యల్లో నడిచిపోతాము. My brother, my sister. థ్యాంక్ యూ లార్డ్. మా మార్గాలన్నీ మీ మార్గాలతో అనుసంధానం చేయండి ప్రభా. ఒకవేళ ఏ మార్గాలైతే నీ మార్గాలకు అనుకూలంగా లేవో ఆ మార్గాల్ని మూసివేయండి ప్రభా. నిరంతరానికి క్లోజ్ చేసేయండి ప్రభా. కొంత సమయానికి కాదు, మొత్తం శాశ్వతంగా క్లోజ్ చేసేయండి. నీ మార్గానికి అనుకూలమైన మార్గాలు మాత్రమే శాశ్వతంగా మా జీవితంలో, కుటుంబంలో, సంఘములో, సేవలో, పరిచర్యలో, విశ్వాస జీవితంలో తెరవబడును కాక. Lord, I bless each and everyone. ప్రతి ఒక్కరిని దీవిస్తా ఉన్నాను. వీళ్ళందరి మీద నేను నీ ఆశీర్వాదాన్ని పలుకుతా ఉన్నాను ప్రభా. వీళ్ళ జీవితాల్లో నీ మార్గాలు కానివి యేసు నామములో మూయబడును కాక. Close everywhere which is not in the will of God. దేవుని చిత్తంలో లేని ప్రతి మార్గాన్ని నేను జీవితాల్లో, వీళ్ళ కుటుంబాల్లో, వీళ్ళ వ్యక్తిగత అన్ని పరిస్థితుల్లో నేను మూసివేస్తా ఉన్నాను ప్రభా. Lord, I open your ways. నీ మార్గాల్లో మన జీవితంలో నేను తెలుస్తున్నాను ప్రభా. As a servant, నీ సేవకునిగా, నీ దాసునిగా, నీ కుమారునిగా, నీ ప్రజలుగా నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ మార్గాన్ని తెలుస్తామనంటాను. I open your ways for them, Lord. నీ మార్గాలే వీళ్ళ జీవితంలో, వీళ్ళ కుటుంబంలో ఎప్పుడు తెరవబడి ఉండును కాక. మా వెలుగు కొంతకాలం కాదు, మా ఉజ్జీవం కొంతకాలం కాదు. మేము శాశ్వత కాలం వరకు, మరణ పర్యంతం వరకు అదే ఉజ్జీవంతో, అదే వెలుగుతో ప్రకాశిస్తూ మహిమలో నుంచి మహిమలోనికి వెలుగు కాక. నేను చెప్పినాను, ప్రవచనాత్మకంగా నేను చెప్పినాను పిల్లలు. చాలా మంది ఈ ప్రేయర్లోనే మీరు సెట్ అయిపోయారు. మీరు దేవుడు మీ మార్గాల్ని అలైన్ చేసుకున్నాడు, ఆయన తన మార్గాలకి అనుకూలం చేసుకున్నాడు. చాలా మంది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు మీరు దేవుని చిత్తానికి, దేవుని మార్గాలకి వ్యతిరేకంగా నడిచిన మార్గాల్లో మీరు నడవలేరు. మీకు ఇంక మనసులో రాదు, ఇంకా మీకు ఇంక హృదయం సహకరించదు. మీరే హేట్ చేసుకోబోతూ ఉన్నారు. నేను ప్రవచనాత్మకంగా చెప్తా ఉన్నాను. God did something very fantastic work here. మీలో చాలా అద్భుతమైన కార్యాన్ని, మనలో చాలా అద్భుతమైన కార్యాన్ని ఆయన చేశారు. ఆయన కృపను బట్టి చేశారు, ఆయన కనికరాన్ని బట్టి చేశారు, ఆయన ప్రేమను బట్టి చేశారు. మనందరినీ ఆయన విపరీతంగా ప్రేమిస్తా ఉన్నాడు. అందరూ ఒకసారి చెప్తాను, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్,
మేము కూడా నిన్ను ప్రేమిస్తా ఉన్నాం ప్రభా, నిన్ను ప్రేమిస్తా ఉన్నాం ప్రభా, నిన్ను ప్రేమించడం మాకు నేర్పించమని ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ లార్డ్. I bless each and everyone, Lord. Thank you, Lord, for these words, Lord. ఈ మాటలు బట్టి, మీ యొక్క చిత్తంలో నుంచి వచ్చినటువంటి ఈ యొక్క విషయాలు బట్టి మరొకసారి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ, నీ మహిమను మేము ఎప్పటికీ ముట్టుకోం ప్రభా, నీ మహిమను మేము ఎప్పటికీ దొంగిలించం ప్రభా, నీ మహిమను అయా పంచుకునే సాహసము ఎప్పటికీ చేయం ప్రభా. నీవు మాత్రమే మహిమ పొందనరుగుడు. మేము ఎప్పటికీ ప్రభా నీవు మహిమ పొందుతుంటే చూసి ఆనందించి ఆరాధించే మీ కుమారులు మాత్రమే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో ప్రతి ఒక్కరిని ఆయన చిత్తంతో ఆయన దీవించి, ఆయన చిత్తంలో మనందరిని ఆయన అనుసంధానం చేసుకుని మరలా మనల్ని నూతనంగా నడిపించబడతాం. థ్యాంక్ యూ లార్డ్. మీరు చేసిన కార్యాలు బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటాం. మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేసి పొందుకుని ఉన్నాం. ప్రియమైన పరలోకమందున్న గొప్ప తండ్రి, అందరం గట్టిగా ఆమేన్ చెప్తాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.